హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు చాలా రుచికరమైన పల్లెటూరు స్టైల్లో మటన్ తలకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికోసం నేను 2 కేజీల మటన్ తలకాయ తీసుకున్నాను. ఇది కుక్కర్లో వేసుకొని 50% కుక్ చేసుకోవాలి. ఇది మొత్తం ఇలా వేసి ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్, ఇందులో చిన్న సైజ్ టీ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువగా వాటర్ వేయకూడదు. ఇంతకన్నా ఎక్కువగా వాటర్ వేస్తే కుక్కర్ విజిల్స్ వచ్చేటప్పుడు వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇది 50% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 50% కుక్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ మటన్ తలకాయ పులుసుకు ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇందులో నేను 8 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఆనియన్స్ అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 8 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకొని 4 మీడియం సైజ్ టమాటోస్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. టమాటో త్వరగా మగ్గాలంటే ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు టమాటా బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకు టమాటా అంతా బాగా మగ్గి ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులోనే 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ గరం మసాలా. ఇందులో ఈ గరం మసాలా పొడి ఒకటి వేస్తే సరిపోతుంది. ప్రత్యేకంగా ధనియాల పొడి ఇవేమీ వేయక్కర్లేదు. ఈ పొడి ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వీడియో లింక్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆల్రెడీ మనం ఉడికించుకున్న మటన్ ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఈ కారం మసాలా మొత్తం మటన్కి పట్టేంత వరకు కుక్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చింతపండు రసం యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని 15 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, 15 నిమిషాల తర్వాత మటన్ బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకుంటూ ఉండాలి. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మటన్ తలకాయ పులుసు రెడీ అయిపోయింది. ఎంతో రుచికరంగా ఇంట్లోనే ఈజీగా మటన్ తలకాయ పులుసు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి.